సార్ ఇదంతా ఒక పార్ట్ పెట్టండి. అసలు ఆ రోజు ఈ విధంగా వచ్చారు. లోపటికెళ్ళి వచ్చారా వాళ్ళు? చూడండి, అది మీరు ఒకసారి పీఓకే ఏరియా ఏదైతే ఉందో, హ్మ్. ఇక్కడ మనకి కంటిన్యూయస్‌గా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇక్కడున్నవే మనం అన్ని డ్యామేజ్ చేసాం. కానీ వెంటనే మళ్ళా పుట్టుకొచ్చినాయి పుట్టుగొడుగుల్లాగా. అవును. సో ఇక్కడి నుంచి వాళ్ళు కాశ్మీర్‌లోకి పాసెస్ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు నదుల్లో నుంచి వస్తారు. కొన్ని కొన్ని సార్లు ఆహ్, కొన్ని కొన్ని సార్లు కేవ్స్ ఉంటాయి. మంచు పడడం వల్ల టన్నెల్స్. టన్నెల్స్ ఉంటాయి. మంచు పడడం వల్ల ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫెన్సింగ్ కూలిపోవడం గానివ్వండి, ఆ! దాని మీద నుంచి ఎక్కి రావడం కొద్దిగా ఈజీ అవుతుంది. పాసెస్ కొన్ని కొన్ని తెరుచుకుంటాయి. వింటర్ పాసెస్ ఏవైతే మూసేసి ఉన్నాయో సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అవి ఓపెన్ అవుతాయి. హుహు. సో అటువైపు నుంచి వచ్చి వాళ్ళు ముందే ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్‌లో వాళ్ళు ముందే దాక్కున్నారు. హ్మ్. ఆ ఫారెస్ట్‌లో దాక్కొని అక్కడి నుంచి పహల్గామ్‌లో అటాక్ జరిగిందని చెప్పి నాకు తెలిసిన ప్యాటర్న్. ఓకే. సార్ వీళ్ళకి లోకల్ వాళ్ళు సపోర్ట్ చేశారనేది వాస్తవం అంటారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏం జరిగిందంటే రీసెంట్‌గా వీళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో, పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో ఒక వ్యక్తి వాళ్ళకి తిండి పెట్టడం గానీ, వాళ్ళు ఉండడానికి ఏరియా ఇవ్వడం గానీ, అతన్ని ఆర్మీ పట్టుకోవడానికి ఎళ్తే అతను తప్పించుకుందామని చెప్పి నదిలో దూకి అవును. ట్రై చనిపోయాడు. చేస్తే చనిపోయాడు. అవును. సో లోకల్స్‌ది ఖచ్చితంగా ఇందులో ప్రమేయం ఉంది. అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 1500 మంది ఆన్ గ్రౌండ్ వర్కర్స్‌ని ఇండియన్ ఆర్మీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన న్యూస్‌ని బట్టి అతన్ని పట్టుకోవడానికి వెళ్లారు. ఓకే. సార్ ఇదంతా ఒక పార్ట్ అండి. హ్మ్. కానీ పెహల్గామ్‌లో చేసిన అటాక్ ఆ నలుగురు ఎప్పుడు దొరుకుతారండి? ఆ అసలు నలుగురు వాళ్ళే కదా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మీరు ఆహ్, మొక్కలు పీకేయడం కన్నా గానీ, దాన్ని ఏవైతే వేళ్ళు వేర్లు ఆకులు తుంచడం కన్నా వేర్లు నుంచి బయటికి పెకిలించి తీయడం హ్మ్. కరెక్ట్ అప్రోచ్ అని నా ఉద్దేశం. ఈ నలుగురు ఖచ్చితంగా దొరుకుతారు. వీళ్ళు ఎక్కువ టైం పట్టదు. ఈ రోజుటికి నాకు తెలిసి 2 వారాలు అవుతుంది మన అటాక్ అయ్యి. అవును. నాకు తెలిసి ఈ మంత్ అయిపోయే లోపల, మే అయిపోయే లోపల ఆ నలుగురిలో కనీసం ఇద్దరైనా చనిపోతారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్ వాళ్ళకి ఒక బాగా కరడు కట్టిన వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళు 3, 4 డేస్ అయినా ఫుడ్ లేకపోయినా ఉండిపోతారు ఈ ప్రాంతంలో అనేది. కరుడు గట్టిన టెర్రరిస్ట్ కన్నా కూడా అందులో ఒక్కడెవరైతే ఉన్నాడో హాషిమ్ మూసా అని, అతను పాకిస్తాన్ పారా కమాండో ఇంతకుముందు. ఆర్మీ నుంచి తను రిటైర్ అయిపోయి తను టెర్రరిజంలో చేరాడు. సో మెయిన్ మనం పట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే దట్ షుడ్ బి మూసా. ఎందుకంటే అతన్ని పట్టుకుంటే అతని దగ్గర ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే తను పాకిస్తాన్ ఆర్మీలో ఇంతకుముందు చేశాడు అని తెలిస్తే దాన్ని మనం యూఎన్ దాకా ఎస్కలేట్ చేయొచ్చు. అచ్చా. సో అందుకని చెప్పి వీళ్ళని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇండియన్ ఆర్మీ, జేఎండ్కే పోలీస్ ఖచ్చితంగా పనిలో ఉంటారు ఈ పనిలో. ఓకే. ప్రతి చోట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ లోపల కనీసం ఇద్దరైతే వాళ్ళు చనిపోతారని నేను షూర్‌గా చెప్పగలను. ఓకే. సార్ ఫైనల్‌గా చెప్పండి. ఈ ఇష్యూ జరుగుతుంది. ఇది ఇప్పటికో ఆగేది కాదు. అవును. కానీ ప్రజల వైపు నుంచి ఏం సహకారం కావాలండి? ప్రజల వైపు నుంచి సహకారం ఎలాగుంటుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేవలం పోలీసు, ఆర్మీ కాకుండా లేదు, పబ్లిక్ కూడా కావాలి. ప్రతి పౌరుడు, ప్రతి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. వార్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాక్ డ్రిల్స్ గురించి మాట్లాడుకున్నాం. 7వ తారీఖు మనం మాక్ డ్రిల్ చేయాలి అని అనుకున్నాం. ఒకవేళ నిజంగా ఇక్కడ ఒక పాకిస్తానీ ఫైటర్ జెట్ వచ్చి హైదరాబాద్ మీద బాంబ్ వేయాలని అనుకుంది. ఇందులో అందరికన్నా పెద్ద పాత్ర ఎవరిది ఉంటుందో తెలుసా అండి? లైన్ మ్యాన్. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ మెన్ ఎవరు ఉంటారో, లేకపోతే సబ్ స్టేషన్లో ఎవరైతే ఈ ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ వస్తున్నాయి అనుకోండి, మొత్తం బ్లాక్అవుట్ చేయాలి. అంటే లైట్స్ ఏమీ కనపడకూడదు. మీకు మాక్ డ్రిల్లో రీసెంట్గా మీరు చూసుంటారు, లైట్స్ అన్ని ఆపుకొని ఇంట్లోనే ఉండాలి అని. హ్మ్. అలాంటి టైంలో ఒక లైన్ మ్యాన్కో లేకపోతే ఒక సబ్ స్టేషన్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి, ఎప్పుడు మనం లైట్స్ అన్ని ఆపేయాలి. అంటే వస్తుందని ఎలా తెలుస్తుంది దీనికి అది ఇంటిమేషన్? గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి మనిషి వాళ్ళ పనులు ఏవైతే, ఇప్పుడు కొన్ని లైన్స్ అంటాం మనం, లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. లైన్ ఆఫ్ కమ్యూనికేషన్లో మనకి ఏమొస్తాయి? రోడ్స్ వస్తాయి, హ్మ్. రైల్వే ట్రాక్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ వైర్స్ వస్తాయి, ఫోన్ వైర్స్ వస్తాయి. ఆ తర్వాత మనకి గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయి, అవి వస్తాయి. ఆ తర్వాత మనందరం ఇంటర్నెట్ వాడుతున్నాం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసి ఉంటుంది గ్రౌండ్ లోపల. అవును. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వీటిల్లో ఏది డ్యామేజ్ అయినా కానీ అవి రిపేర్ అయిపోయే లోపల లేకపోతే వాటిని మళ్ళీ కొత్తది ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఎవరైతే గ్రౌండ్ మీద ఉంటున్నారో ఈ వైటల్ ఏవైతే ఉన్నాయో, రోడ్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ వైర్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇలాంటివన్నిటిని ఏమి డ్యామేజ్ అవ్వకుండా, ఒకవేళ డ్యామేజ్ అవుతున్నా ఎవరన్నా చేస్తున్నా దాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి సివిలియన్ చేయాల్సిన పని.
ఇందులోనే ఇంకొక గొప్ప విషయం వచ్చేది ఏంటి అంటే ఎన్సీసీ కెడెట్స్. మన దగ్గరున్న యూత్లో అందరికన్నా మోస్ట్ డిసిప్లైన్డ్ అండ్ ట్రైన్డ్ ఫోర్స్ ఏదన్నా ఉంది అంటే అది నేషనల్ కెడెట్ కోర్. ఎన్సీసీ కెడెట్స్ కూడా ఏం చేస్తారంటే ఒకవేళ వార్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి చాలామంది ఫ్రంట్ లైన్స్కి వెళ్ళిపోతారు, పోలీసులు కూడా చాలా విషయాల్లో బిజీ అయిపోతారు. అలాంటి టైంలో రోడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎక్కడన్నా పోలీసులు కూడా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలనుకోండి, అలాంటి టైంలో ఎన్సీసీ కెడెట్స్ కూడా పోలీసులకి హెల్ప్ చేస్తారు, లా అండ్ ఆర్డర్కి హెల్ప్ చేస్తారు. వాళ్ళతో పాటు భారత్ స్కౌట్ కూడా ఉంది కదా. అవును, వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఎన్సీసీ ఏంటంటే ఆర్మీతో చాలా క్లోజ్గా ట్రైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు ఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ వాళ్ళకి తెలియనివి వీళ్ళకి తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కళ్ళు రావాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ నిజంగా కనుక వార్ వస్తే. సరే, వాళ్ళిద్దరు కాకుండా ఆ రెండు ఏజెన్సీస్ కాకుండా సివిల్ అన్న కామన్ మ్యాన్ కూడా ఏం చేయాలి? కామన్ మ్యాన్ అదే కదండి, ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, మీ ఇంటి దగ్గర ఎవరో ఒక రోడ్డు మీద గుంత దవ్వుతున్నారు చాలా పెద్దది, అటువైపు నుంచి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా మనకి కంటోన్మెంట్స్ ఉన్నాయి. రేపు వార్ అయితే ఇక్కడి నుంచి ఎక్విప్మెంట్ తీసుకొని వీళ్ళు కూడా వెళ్తారు కదా. అలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరైనా రోడ్డుకి గుంతలు దవ్వుతున్నారా వాళ్ళ మూవ్మెంట్ ఆపడానికి, లేకపోతే రైల్వే ట్రాక్స్ని ఏమైనా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇలాంటివి మీకు కనపడినప్పుడు మీ బాధ్యత ఏంటి అంటే వెంటనే అధికారులకి చెప్పడం. ఇక్కడ ఎవరన్నా వచ్చి రోడ్ల మీద అనవసరంగా గుంతలు దవ్వుతున్నారు, ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే. ఇంకొక విషయం ఏంటి అంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం మిలిటరీ ఆపరేషన్స్లో సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీ. అది ఎప్పుడు పోతుంది అంటే ఇక్కడి నుంచి మనం ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తున్నప్పుడు దాని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, దాన్ని పోస్ట్ చేయడం, దీనివల్ల ఏమవుతుంది అంటే ఎనిమికి తెలిసిపోతుంది మనం ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకొని వస్తున్నాం, ఎంతమంది వస్తున్నాం అని ఒక రఫ్గా ఒక ఐడియా వస్తుంది, దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే సివిలియన్స్గా మీరు ఒకవేళ ఆర్మీ కాన్వాయ్ వెళ్తూ కనపడింది, మీరు జస్ట్ సెల్యూట్ చేయడమో, లేకపోతే వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వడమో, లేకపోతే ఒక చాయ్ ఒక ఫ్లాస్క్లో పోసి ఇవ్వడం తప్ప ఒక వీడియో తీసి నేను దాన్ని సోషల్ మీడియాలో పెడతాను అంటే మాత్రం దాన్ని అది ఒక మంచి విషయం కాదని చెప్పి మన వాళ్ళు చాలా మంది సెల్ఫీలు తీసుకోను, లేకపోతే రోడ్ మీద అలా వెళ్తుంటే వీడియో తీసి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టు పెట్టిన, ఇవన్నీ మాకు అర్థం అవుతుంది మీరు చాలా మనకు తెలియకుండానే నేరం తప్పు చేస్తున్నాం. మీకు ప్రేమ ఉంది, అది మీరు చూపించుకోవాలనుకుంటున్నారు, అందులో తప్పు లేదు. కానీ కొద్దిగా సెక్యూరిటీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్లైన్ ఏం పోస్ట్ చేస్తున్నా కానీ 1-2 సార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని నా మనవి. ఓకే, ఫైనల్గా ఇంకోసారి చెప్పండి, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ ఎక్కడో ఆగిపోతుందా లేదా అంతం కాదు ఆరంభం అయింది? నన్ను అడిగితే ఆగకూడదండి, ఆగకూడదు. ఎందుకు అంటే ఇంతకుముందు మనం ఉరి జరిగినప్పుడు కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, టెర్రరిస్ట్నే చంపాం. ఆ తర్వాత పుల్వామా జరిగింది, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, మనం టెర్రరిస్ట్నే చంపాం. ఇప్పుడు మళ్ళీ ఇది పహల్గామ్ అయింది, మళ్ళీ మనం అటాక్ చేస్తున్నాం, టెర్రరిస్ట్నే చంపుతున్నాం. జస్ట్ టెర్రరిస్ట్ని చంపినంత మాత్రాన ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు. మనం 2 విషయాలు ఇండియా ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ విషయం పాకిస్తాన్ ఆర్మీ కన్నా పాకిస్తాన్ గవర్నమెంట్ని ఎలా పవర్ఫుల్ చేయాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి అండ్ వీఆర్ పవర్ఫుల్. కానీ మేము ఏ రోజన్నా గవర్నమెంట్కి అగేన్స్ట్గా వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్. అంటే మాకు ఆ గవర్నమెంట్ నుంచి ఏమొస్తున్న ఆర్డర్స్ అది ఇండైరెక్ట్గా ప్రజల నుంచి వస్తున్నట్టే, అంతే కదా. సో మేము దాన్ని లెక్క చేయకుండా ఉంటే మేము ఈ జనాల్ని లెక్క చేయనట్టు అర్థం. సో పాకిస్తాన్లో ఏంటంటే అక్కడ ఒక గవర్నమెంట్ ఎలక్ట్ అవుతుంది, ఆ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఏదైనా చేద్దాం అనుకునే లోపల అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి ఆ గవర్నమెంట్ని నెట్టేసి వాళ్ళు మళ్ళీ పాలించడం మొదలు పెడతారు. సో ఇండియా టార్గెట్ ఏముండాలి అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ ఆర్మీ కన్నా పవర్ఫుల్ చేయడం ఫస్ట్ విషయం మనకు కావాలి. రెండో విషయం ఏంటి అంటే ఈ ఆపరేషన్స్తో పాటుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ న్యూక్లియర్ కంట్రీ, వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ కేపబిలిటీస్ ఉన్నాయి. మనం ఏమేం డాక్యుమెంట్స్ లేకపోతే ఏమేం ప్రూఫ్స్ కలెక్ట్ చేసి మనం యునైటెడ్ నేషన్స్లో ఎలాగ అపీల్ చేయాలి అంటే, ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తుంది కాబట్టి యుఎన్ షుడ్ మేక్ షూర్ పాకిస్తాన్ని డీన్యూక్లియరైజ్ చేయాలి. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ అసెట్స్ ఉంటే కోతికి కొబ్బరి చెప్పు ఉన్నట్టే. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి న్యూక్లియర్ అసెట్స్ అనేవి మనం యునైటెడ్ నేషన్స్ ద్వారా తీసేయడం అనేది దాన్ని ఏమంటారు లాంగ్ రన్లో మనకి చాలా బెనిఫిట్ అయ్యే ఒక ప్లాన్. ఈ 2 మనం ఇండియన్ గవర్నమెంట్ చేస్తే నాకు తెలిసి ఈ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. అంతేగాని పిఓకే చూడండి, ఒక్కసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ లేదనుకోండి, న్యూక్లియర్ డిటరెంట్ అనేది వాళ్ళ దగ్గర లేదనుకోండి, మనం ఆపరేషన్స్ కూడా కొద్దిగా ఈజీగా చేయొచ్చు. పిఓకే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్ మేము పిఓకే తెస్తాం అని అన్నా కానీ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఏ వీక్ ఆర్ ఏ మంత్. దానికి చాలా టైం పడుతుంది, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా కావాలి. అలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్లో నన్ను అడిగితే ఆ న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ అసెట్స్ పాకిస్తాన్ దగ్గర, అది యుఎన్ జప్తు చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళడం బెటర్.
ఓకే. మొత్తం మీద ఆపరేషన్ చూసుకుంటే ఏమాత్రం కాదు, మనం వాడింది కేవలం 1% మాత్రమే వాడామంటున్నారు హర్ష గారు. ఆయన చెప్తున్నట్టుగా పూర్తి స్థాయిలో మనం వాడితే దాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు అని చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ పాకిస్తాన్ కానీ యుద్ధం ప్రకటిస్తే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తన వంతు పాత్ర పోషించాలంటూ హర్షవర్ధన్ చెప్తున్నారు. ఇది మనదే కాదు అని కాకుండా ప్రతి ఒక్కరు తమకి ఏం జరుగుతుందన్న విషయాన్ని వెంటనే ఆఫీసులకు దృష్టి తీసుకెళ్ళడం, అదేవిధంగా అక్కడ జరుగుతున్న విషయాలను సెల్ఫీలకి తీసుకొని కాలక్షేపం చేయకుండా మీ వంతు బాధ్యతగా చేయండి అంటూ హర్షవర్ధన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది పహల్గామ్ ఇష్యూపై హర్షవర్ధన్ గారు ఒపీనియన్. మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ.